నమస్తే, నేను మీ బోస్ కుమరి. నిన్న పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కానిస్టేబుల్ కి సంబంధించిన నియామక పత్రాలు అందించడానికి ఒక సభ నిర్వహించారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు, అంటే ఒకసారి డిఎస్సి ఇచ్చారు, ఇప్పుడు పోలీసు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ప్లస్ ఐటీ రంగాలు మనకి చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు, అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి తరుణం. ఎంఓఏలు అయిపోయినాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా వరకు కూడా భూ కేటాయింపులు అయిపోయినాయి. వాళ్ళు వర్క్ కూడా స్టార్ట్ చేసుకుంటారు. ముందు స్థలాన్ని ఇవన్నీ చేసుకుని సాధన చేసుకుని ఇవన్నీ వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు, ఉన్నారు, ముందుకెళ్తున్నారు. ప్లస్ ఆ పరిశ్రమలు కానీ స్టార్ట్ అయితే ఇక వరుసగా ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఖచ్చితంగా డెవలప్ అయిపోతాం. కానీ ఇప్పుడు అవ్వాలంటే అది అవ్వదు. కానీ కొంచెం టైం అయితే కంపల్సరీ పడుతుంది. అది 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా, 4 సంవత్సరాలు పడుతుందా అనేది చూడాలి. అందుకే కూటమి పార్టీ ఖచ్చితంగా 10 నుంచి 15 సంవత్సరాలు కానీ ఉండగలిగితే ఈ వచ్చినటువంటి కంపెనీలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఆ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్ గా అభివృద్ధి మనకు కనపడుతుంది, అది తెలుస్తుంది. ఇకపోతే ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వటానికి విపరీతంగా ట్రై చేస్తూ ఇటు సభలు నిర్వహిస్తూ డైరెక్ట్ గా నియామక పత్రాలు ఇచ్చేస్తుంటే, ఒక సైడ్ మీడియా, కొత్త మీడియా, న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒక వార్తను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగం దారుణంగా ఉంది, నిరుద్యోగస్తులు దారుణంగా ఉన్నారు, నిరుద్యోగులు అనేటువంటి విధంగా చెప్తున్నారు. అంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయమో ఆలోచించండి. ఒక పక్క ఉద్యోగాలు ఇస్తుంటే, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో భయంకరంగా నిరుద్యోగం ఉంది అనేటువంటి విధంగా, అది ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది అన్ని రాష్ట్రాల కంటే అనేటువంటి విధంగా వీళ్ళు వార్తలు ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఏదో ధృవ సినిమాలో ఒక్కొక్క వార్తకి ఇంకొక లింక్ ఉంది అని చెప్పేసి రామ్ చరణ్ గారు చెప్తారు. ఆ టైప్ లో అనిపిస్తుంది నాకు నిజంగా. అయితే మాత్రం వాళ్ళు నిన్న చేశారు, వాళ్ళు ఉదయం కాలం ఈ వార్తలు ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. దాని గురించి ఏం ప్రస్తావించట్లా. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు దారుణంగా ఉన్నటువంటి విధంగా వార్తలు ప్రొజెక్ట్ చేస్తూ, వీడియోలు చేస్తూ, యూట్యూబ్ లో రెచ్చిపోతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. బట్ ఒకటైతే క్లారిటీ గుర్తుపెట్టుకోండి, ఉద్యోగాలంటే ఇప్పటికిప్పుడు ఏం క్రియేట్ అయ్యాయి కాదు. ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళ ప్రయత్నాలు అయిపోయాయి. పెద్ద పెద్ద భారీ కంపెనీలు తీసుకొచ్చారు. ఒక్కొక్క కంపెనీలో 15,000, ఒక్కొక్క కంపెనీలో 5,000, ఒక్కొక్క కంపెనీలో 2,000, అట్లాగా ఉద్యోగాలు ఉండేటువంటి కంపెనీలు తీసుకొచ్చారు. వాళ్ళకి చాలా తక్కువ ధరలకి భూమి కేటాయిస్తున్నారు, అన్ని వనరులు ఇస్తున్నారు. వాళ్ళు ముందు అక్కడ పరిశ్రమ కట్టాలి కదా, దానికి సంబంధించి కంపెనీలు కట్టడానికి అన్ని సన్నద్ధాలు చేసుకున్నారు. వాళ్ళు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అది కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్ అన్ని అవకాశాలు వచ్చేస్తాయి, ఉద్యోగ అవకాశాలు పడతాయి. ఆటోమేటిక్ గా అర్హత ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. ఎంత దారుణంగా ప్రచారం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు అయితే కంపల్సరీగా ఉన్నాయన్నమాట. మరి ఏమైతే చూద్దాం. మరి మీరేమంటారు?